ఏదో ఒక రోజున హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారు. ఇది ఓవైసీ గారి వ్యాఖ్య. తాజాగా మహారాష్ట్రలోని శోభాపూర్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని, సమిళతత్వాన్ని ప్రస్తావిస్తూ అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎవరికైనా అత్యున్నత పదవిలో కూర్చోబెడుతుందని, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రధాని కావచ్చని ఉద్ఘాటించారు. ఓవైసీ వ్యాఖ్యల మీద బీజేపీ నేతలు మండిపడ్డారు. భారతదేశం హిందూ నాగరికత కలిగిన దేశం. భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువే అయి ఉంటారు. దీని మీద మాకు పూర్తి విశ్వాసం ఉందని అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ స్పందించారు. రాజ్యాంగం ఎవరిని అడ్డుకోదు, కానీ ముందుగా ఒక పస్మాండా ముస్లిం మహిళను లేదా హిజాబ్ ధరించిన మహిళను మీ పార్టీ అధ్యక్షురాలుగా చేయండి, దేశ గురించి తర్వాత మాట్లాడినట్టు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా ఎక్స్ వేదికగా సవాలు విసిరారు. అదే అక్కడ దాకేందుకు అవన్నీ ఇక్కడే మనం చేసేది. అతని ట్రాప్లో పడిపోయేది హిందువుల ఇక్కడే అనమాట. ఎస్ కరెక్టే, ఈ దేశంలో చక్కగా అవ్వచ్చు, తప్పేమి లేదు. బురకా ధరించిన మహిళ లేకపోతే కనుక హిజాబ్ ధరించిన మహిళ ప్రధానమంత్రి కాకూడదని ఎక్కడో